చరిత్రలో కొన్ని జీవితాలు కేవలం అధికారానికి, ఆడంబరానికి పరిమితం కాకుండా మానవతా దృక్పథంతో సమాజ గమనాన్ని మార్చివేస్తాయి. అటువంటి అరుదైన, హృదయ విదారకరమైన మరియు స్ఫూర్తిదాయకమైన కథనమే ఒట్టోమన్ సామ్రాజ్యపు చిట్ట చివరి యువరాణి నీలోఫర్ జీవితం. విలాసవంతమైన ప్యాలెస్లో పెరిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన హైదరాబాద్ నిజాం కొడలిగా అడుగుపెట్టి అంతర్జాతీయ ఫ్యాషన్ ఐకాన్గా వెలుగొందిన ఆమె జీవితంలో అంతులేని వ్యక్తిగత వేదన దాగి ఉంది. తన జీవితంలో తల్లి కాలేకపోయినప్పటికీ వైద్య సదుపాయాలు లేక ఏ ఒక్క తల్లి కూడా ప్రసవ వేదనతో ప్రాణాలు కోల్పోకూడదనేటువంటి ఉదాత్తమైన సంకల్పంతో ఆమె నిర్మించిన నీలోఫర్ ఆసుపత్రి నేటికి లక్షలాది మంది తల్లులకు మరియు పిల్లలకు ప్రాణప్రదాతగా నిలుస్తోంది. ఈ పరిశోధాత్మక నివేదిక ఆమె జీవితం, వ్యక్తిగత సంఘర్షణలు మరియు హైదరాబాద్కు ఆమె అందించిన అమూల్యమైన వైద్య వారసత్వంపై సమగ్ర విశ్లేషణను అందిస్తోంది. నా పేరు శ్రీనివాస్ వాలి, మీరు చూస్తున్నారు పొలిటెంట్ మీడియా. ఇప్పటివరకుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి దక్కన్ పీఠభూమి వరకు నీలోఫర్ ప్రయాణం ఒక చారిత్రాత్మక ప్రయాణం. ఇది ఇలా సాగింది. యువరాణి నీలోఫర్ జనవరి 4, 1916న నాటి ఒట్టోమన్ సామ్రాజ్య రాజధాని ఇస్తాంబుల్లోని ప్యాలెస్లో జన్మించారు. ఆమె తల్లి ఆదిలే సుల్తాన్ ఒట్టోమన్ సుల్తాన్ మురాద్ 5 యొక్క మనవరాలు. నీలోఫర్ కేవలం 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆమె తండ్రి సలావుద్దీన్ మొరాలి కన్నుమూశారు. 1924లో ఒట్టోమన్ రాజరికం రద్దై ఆ సామ్రాజ్య కుటుంబ సభ్యులను దేశం నుండి బహిష్కరించినప్పుడు 8 ఏళ్ల నీలోఫర్ తన తల్లితో కలిసి ఫ్రాన్స్లోని నీస్ నగరానికి వలస వెళ్ళవలసి వచ్చింది. ఫ్రాన్స్లోని ప్యాలెస్ వాతావరణంలో పెరిగిన ఆమె అక్కడి ఆధునిక విద్యాభ్యాసం పూర్తి చేసి ఫ్రెంచ్, టర్కిష్ మరియు ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని సంపాదించింది. మరోవైపు 1930ల ప్రారంభంలో భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. తన కుమారులకు తగిన వధువు కోసం వెతుకుతున్నారు. ముస్లిం ప్రపంచంలో తమ వంశ ప్రతిష్టను, మతపరమైన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలనే వ్యూహాత్మక సంకల్పంతో నిజాం తన పెద్ద కుమారుడైన ప్రిన్స్ ఆజం జా కొరకు ఒట్టోమన్ జలీఫా అబ్దుల్ మజీద్ II కుమార్తె యువరాణి దుర్రు పెహర్వాన్ను కోరారు. ఈ వివాహ చర్చలు సమయంలో జరిగిన సుదీర్ఘ చర్చలు మరియు అధిక మహర్ అంటే వివాహ నిశ్చితార్థ సమయంలో చెల్లించే రుసుము కారణంగా చర్చలు నిలిచిపోయే పరిస్థితి రాగా చివరికి నిజాం ఒకే మొత్తంలో 2 ఒట్టోమన్ యువరాణులతో వివాహం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం పెద్ద కుమారుడికి దుర్రు పెహర్వార్తో మరియు 2వ కుమారుడైన ప్రిన్స్ మొజాన్జాహీకు దుర్రు పెహర్వార్ చిన్న సోదరి అయినటువంటి 15 ఏళ్ల యువరాణి నీలోఫర్తో వివాహం ఖరారైంది. నవంబర్ 12, 1931న ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఈ చారిత్రాత్మక జంట వివాహం అత్యంత వైభవంగా జరిగింది. భారతదేశం గురించి కనీస అవగాహన కూడా లేకుండా కేవలం ఒక బొమ్మల హైదరాబాద్ సంస్థానంలో అడుగుపెట్టిన యువరాణి నీలోఫర్ ఇక్కడి సంస్కృతిలో భాగం కావడానికి ఎంతో శ్రమించారు. ఆమె స్థానిక జీవన విధానాన్ని స్వీకరించి అత్యంత క్లిష్టమైన చీర కట్టడం నేర్చుకోవడమే కాకుండా అనతి కాలంలోనే ఉర్దూ భాషపై పట్టు సాధించారు. సాంప్రదాయాల సరిహద్దులను దాటి ప్రజా జీవితంలో కోహినూర్ హైదరాబాద్ సంస్థానంలో అడుగుపెట్టిన తర్వాత యువరాణి నీలోఫర్ అంతఃపుర సంఖ్యలను తెంచుకొని సరికొత్త సాంఘిక విప్లవానికి తెరలేపారు.
నిజాం కుటుంబంలోని ఇతర సాంప్రదాయ మహిళలు పర్హా అంటే ముసుగు పద్ధతిని పాటిస్తూ 4 గోడల వెనక జనానా గదులలోకి పరిమితం కాగా, నీలోఫర్ మాత్రం బహిరంగ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నిజాం తన కోడలిని ఆధునిక ప్రవర్తనకు ఎంతగానో ముగ్ధుడై ఆమెను తన సొంత కుమార్తెగా భావించి ఆమెకు విస్తృత స్వేచ్ఛను ఇచ్చారు. నిజాంను ప్రేమతో డాడ్ అని పిలిచే ఏకైక వ్యక్తిగా నీలోఫర్ నిలిచారు. యువరాణి నీలోఫర్ కేవలం సామాజిక ఉత్సవాలకే పరిమితం కాకుండా వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు మరియు మహిళా ప్రగతి సదస్సుల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆమె మార్గరెట్ కజిన్స్ స్థాపించిన ఇండియన్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ IWC హైదరాబాద్ విభాగానికి అధ్యక్షురాలుగా సుదీర్ఘకాలం వ్యవహరించి మహిళా హక్కుల కోసం పోరాడారు. సరోజినీ నాయుడు కుమార్తె పద్మజానాయుడు వంటి ప్రముఖులతో నీలోఫర్ అత్యంత సన్నిహిత స్నేహాన్ని కొనసాగించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె నర్సింగ్ శిక్షణ పొంది స్వయంగా బాధితులకు సేవలందించడం, ప్రజలతో ఆమెకున్న మమేకతను మరియు సేవా నిరతిని నిరూపించింది. ఆమె అద్భుతమైన రూపం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు అపూర్వమైన ఫ్యాషన్ సెన్స్ అంతర్జాతీయ పత్రికల దృష్టిని ఆకర్షించాయి. అంతర్జాతీయ పత్రికలు ఆమెను ప్రపంచంలోనే 10 మంది అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా అభివర్ణించాయి. ఆమె ధరించే చీరల శైలి బాంబే డిజైనర్ మాధవ దాస్ మరియు ఫ్రెంచ్ డిజైనర్ జెన్ లాన్విన్ వంటి ప్రముఖులచే రూపొందించబడేవి. ఈ వైవిధ్యమైన ఫ్యాషన్ శైలి ఎంతటి ప్రాచుర్యం పొందిందంటే ఆమె ఉపయోగించే 34 అరుదైన చీరలను న్యూయార్క్లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి బహుమతిగా సమర్పించారు. హైదరాబాద్ రాజ్యానికి ఆమె అలంకారప్రాయంగా మారినందుకు ఆమెను ప్రేమగా కోహినూర్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు. గ్లామర్ వెనుక దాగి ఉన్న వ్యక్తిగత వేదన బాహ్య ప్రపంచానికి ఎంతో వైభవంగా గ్లామరస్గా కనిపించిన యువరాణి నీలోఫర్ జీవితం అంతర్గతంగా తీవ్రమైన దుఃఖంతో నిండి ఉంది. దక్కన్ సంస్థానపు అత్యున్నత వైభవాన్ని అనుభవిస్తున్నప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం ఒక ఎడారిగా మారింది. పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు ఆమెకు సంతానం కలగలేదు. అదే సమయంలో ఆమె సోదరి షహవార్ 2 కుమారులకు జన్మనిచ్చి నిజాం వారసత్వాన్ని సుస్థిరం చేయడంతో నీలోఫర్పై తీవ్రమైన మానసిక మరియు సామాజిక ఒత్తిడి పెరిగింది. ఇక ఒక మరణం, ఒక చారిత్రాత్మక సంకల్పం అదేంటో చూద్దాం. యువరాణి నీలోఫర్ జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత విషాదకరమైన సంఘటన 1949లో జరిగింది. ఆమెకు ఎంతో నమ్మకస్తురాలు మరియు అత్యంత ఇష్టమైన సేవకురాలు అంటే పని మనిషి అయినటువంటి రఫతున్నీసా బేగం గర్భం దాల్చింది. దురదృష్టవశాత్తు ప్రసవ సమయంలో తలెత్తిన సాధారణ సమస్యలకు కూడా తగిన వైద్యం వసతులు మరియు అత్యవసర చికిత్సా సదుపాయాలు హైదరాబాదులో అందుబాటులో లేకపోవడం వల్ల రఫతున్నీసా ప్రాణాలు కోల్పోయింది. ఆ కాలంలో ప్రసవాలు దాదాపుగా ఇంట్లోనే జరిగేవి మరియు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రాణాంతకరంగా మారాయి. తన కళ్ళ ముందే ఒక నిండు ప్రాణం వైద్యం అందక గాలిలో కలిసిపోవడాన్ని చూసినటువంటి నీలోఫర్ హృదయం ద్రవించిపోయింది. ఆమె తన స్వంత గర్భకోశాన్ని మర్చిపోయి ఒక చారిత్రాత్మక శపథం చేశారు. ఇకపై ఏ ఒక్క తల్లి కూడా తగిన వైద్య సదుపాయం లేక మరణించకూడదు. ఈ సంకల్పంతో ఆమె వెంటనే తన మామగారైన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను కలిసి మహిళలకు మరియు పిల్లల కోసం ప్రత్యేకమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాల్సిన అవసరాన్ని వివరించి తనని ఒప్పించింది. నిజాం తన కోడలి సంకల్పాన్ని గౌరవించి ఆసుపత్రి నిర్మాణానికి తగిన నిధులు రెడ్ హిల్స్ ప్రాంతంలో స్థలాన్ని కేటాయించారు. మాతృత్వపు అమర సౌధం ఈ విధంగా 1949లో నీలోఫర్ ఆసుపత్రి శంకుస్థాపన చేయబడిన ఈ ప్రతిష్టాత్మక ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయ్యి 1953లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే నీలోఫర్ ఈ అద్భుతమైన ఘట్టాన్ని కల్లారా వీక్షించలేకపోయారు. కారణం, ఒక్క సంవత్సరం వెనక్కి వెళితే పిల్లలు కలగలేదనే బాధలో ఉన్నటువంటి నీలోఫర్కి ఆమె భర్త ప్రిన్స్ మోజన్-జాహీ ప్రవర్తన ఆమె వేదనను మరింత పెంచింది. మోజన్-జాహీ ఉర్దూ కవిత్వ ప్రేమికుడు మరియు షాజీ అనే కలం పేరుతో గజల్స్ రాసేవారు. ఆయన తన నివాసమైనటువంటి హిల్ పోర్ట్ ప్యాలెస్లో కేవలం రాత్రిపూట మాత్రమే సాగే విచిత్రమైన కవిత్వ సదస్సులను అంటే ముషాయిరా నిర్వహించేవారు. ఇది తెల్లవారుజామున ప్రార్థనల వరకు కొనసాగేది.
ఈ రాత్రిపూట సదస్సులు మరియు వారిద్దరి మధ్య పెరిగిన దూరం వైవాహిక బంధాన్ని బీటలు వారేలా చేశాయి. చివరకు వారసత్వం కోసం ప్రిన్స్ మోజన్ జాహీ అక్టోబర్ 19, 1948న రాజియా బేగం అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన నిలోఫర్ తన హైదరాబాద్ సంబంధాలను వదులుకొని ఫ్రాన్స్లోని తన తల్లి వద్దకు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1952లో 21 సంవత్సరాల వైవాహిక బంధం అధికారికంగా విడాకులతో ముగిసింది. వివాహ బంధం విచ్ఛిన్నం కావడంతో ఆమె హైదరాబాదును వీడి శాశ్వతంగా ఫ్రాన్స్ వెళ్ళిపోయారు. ఆమె భౌతికంగా దూరమైనప్పటికీ ఆమె సేవలను చిరస్మరణీయం చేస్తూ నిజాం ఆ ఆసుపత్రికి నీలోఫర్ హాస్పిటల్ అని నామకరణం చేసి ఆమెను దానికి శాశ్వత పోషకురాలుగా ప్రకటించారు. ప్రారంభంలో కేవలం 100 పడకల ప్రసూతి ఆసుపత్రిగా ప్రారంభమైన నీలోఫర్ కాలక్రమేణీ దక్కన్ ప్రాంతంలోని అతిపెద్ద పిల్లల మరియు తల్లుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. ఈ ఆసుపత్రి సామర్థ్యం యొక్క విస్తీర్ణం ప్రారంభంలో 100 పడకలు, దాని తరువాత 500 పడకలుగా అభివృద్ధి చేశారు. అయితే ప్రస్తుతం సామర్థ్యం 12 పడకల ఆసుపత్రిగా ఉంది. నేడు ఈ ఆసుపత్రికి ప్రతి సంవత్సరం వేలాది మంది తల్లులకు మరియు పిల్లలకు కుల మత వర్గ భేదం లేకుండా అత్యుత్తమ వైద్య సేవలను ఉచితంగా అందిస్తోంది. ఇది కేవలం వైద్యాలయం కాదు, నీలోఫర్ గుండెల్లో రగిలిన కారుణ్య జ్వాల చెక్కిన దేవాలయం. హైదరాబాదును విడిచిపెట్టిన తర్వాత నీలోఫర్ ప్యారిస్లో తన తల్లి ఆదిలే సుల్తాన్తో కలిసి నివసించారు. నిజాం కొడలిగా వైభవంగా జీవించిన ఆమె ప్యారిస్లో ఎంతో నిరాడంబరమైనటువంటి అలానే గౌరవప్రదమైన జీవితాన్ని గడిపారు. విడాకులు తీసుకున్న సుమారు 11 సంవత్సరాల తర్వాత ఆమె తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 1964లో ఆమె ఎడ్వర్డ్ జౌలియస్ పోప్ జూనియర్ అనే అమెరికన్ రాయబారి మరియు వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆమెకు ఎంతో ప్రశాంతతను మరియు ప్రేమను అందించింది. జూన్ 12, 1989న తన 73వ ఏట ఆమె ప్యారిస్లో కన్నుమూశారు మరియు అక్కడ బాబిగ్నీ శ్మశాన వాటికలో సమాధి చేయబడ్డారు. యువరాణి నీలోఫర్ చూపిన సేవా గుణం మరియు ఆమె పేరు హైదరాబాద్ సమాజంలో ఎంతగా లీనమైపోయిందంటే కేవలం ఆసుపత్రికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ అది ఒక బలమైన ముద్రగా నిలిచింది. 1970లో నీలోఫర్ ఆసుపత్రి ఎదురుగా ప్రారంభించబడినటువంటి ఒక చిన్న టీ స్టాల్ ఆ పేరు మీద ఉన్న నమ్మకం మరియు ప్రజాదరణ కారణంగా కేఫ్ నీలోఫర్గా నామకరణం చేయబడింది. 1978లో అనుముల బాబురావు ఈ కేఫ్ బాధ్యతలు స్వీకరించి నాణ్యతకు పెద్దపీట వేస్తూ దీనిని హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా మార్చారు. నేడు ఈ సంస్థ వివిధ ప్రాంతాలకు విస్తరించినప్పటికీ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఉచిత ఆహార పంపిణీ మరియు స్వచ్ఛంద సేవల ద్వారా యువరాణి నీలోఫర్ కారుణ్య వారసత్వాన్ని సజీవంగా ఉంచుతోంది. చివరగా యువరాణి నీలోఫర్ కథ నిస్వార్థమైన మానవ స్వభావానికి అద్దం పడుతోంది. ఆమె స్వయంగా మాతృత్వ ఆనందాన్ని అనుభవించలేకపోయినా వేలాది మంది తల్లుల పిల్లల ప్రాణాలను కాపాడేందుకు కారణమై ఎంతోమంది తల్లుల తల్లిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా హైదరాబాదులోని రెడ్ హిల్స్ ప్రాంతంలో సగర్వంగా నిలబడి ఉన్న నీలోఫర్ హాస్పిటల్ మరియు ప్రతిరోజు అక్కడ చిరునవ్వుతో డిశ్చార్జ్ అయ్యే ప్రతి పసిబిడ్డ జీవితం ఆమె ఉనికిని చాటుతూనే ఉంది. ఒక మహోన్నత ఆశయం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన నీలోఫర్ యువరాణి మానవతా దృక్పథానికి సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.